హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి, ఒక విన్యాసం గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క విన్యాసం పేరు వచ్చేసి ధర్మా గార్డియన్ అనేటువంటి ఒక విన్యాసం గురించి ముందుగా డిస్కస్ చేస్తున్నాం. అసలు ధర్మా గార్డియన్ అనేటువంటి విన్యాసాన్ని ఏ దేశాల మధ్య నిర్వహిస్తారు అంటే మాత్రం భారత్, జపాన్ అండి. ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క ధర్మా గార్డియన్ అనేటువంటి విన్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. అసలు ఏ ఉద్దేశంతో ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహిస్తున్నారు అంటే రెండు దేశాల మధ్య అంటే భారత్ మరియు జపాన్ దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్మా గార్డియన్ అనేటువంటి విన్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఎప్పుడు నిర్వహించారు ఈ యొక్క ధర్మా గార్డియన్ విన్యాసం అంటే 2025 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు నిర్వహించడం జరిగింది. అయితే దీనిని ఎక్కడ నిర్వహించారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మౌంట్ పూజీ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మౌంట్ పూజీ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే జపాన్ దేశంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం ఏంటి అంటే 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి ధర్మా గార్డియన్ అనేటువంటి విన్యాసం ఎన్నవ ఎడిషన్ అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 6వ ఎడిషన్ అండి. ఈ యొక్క అంశాలన్నింటికి కూడా ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక వివరణ ఇచ్చినట్లయితే ప్రతి సంవత్సరం కూడా భారత్ మరియు జపాన్ దేశాల మధ్య రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ధర్మా గార్డియన్ అనేటువంటి ఒక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఒక సదస్సు గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క సదస్సు పేరు వచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అండి. 2025 సంవత్సరంలో దీని యొక్క 12వ ఎడిషన్కి సంబంధించిన సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి దుబాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క సమ్మిట్ ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి సంబంధించినటువంటి థీమ్ను చూడండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్ చూడండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది దుబాయ్లో జరిగిందంటున్నాం. అయితే దీనికి భారత్ నుంచి ఎవరు హాజరయ్యారు అంటే కేంద్ర మంత్రివర్యులైనటువంటి భూపేందర్ యాదవ్ ఈ యొక్క సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025 సంవత్సరంలో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం దుబాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దాని యొక్క థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అండి. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. మరొక అంశం అండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జీసీసీ పాలసీని తీసుకురావడం జరిగింది. అంటే జీసీసీ పాలసీ యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అండి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనేటువంటి ఒక పాలసీని మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది తీసుకురావడం జరిగింది. ఏంటిది జీసీసీ పాలసీ? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆవిష్కరణలకు కేంద్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క పాలసీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ పాలసీ ద్వారా వ్యాపార అనుకూలమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఏవైతే ఆ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలు ఉంటాయో ఆ యొక్క ద్వితీయ శ్రేణి నగరాలలో అంతర్జాతీయ పరమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. అర్థమవుతుంది కదా, ఏం లేదండి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జీసీసీ పాలసీని తీసుకురావడం జరిగింది. అయితే జీసీసీ పాలసీ ఉద్దేశం ఏం లేదండి, ఆ యొక్క ద్వితీయ శ్రేణి నగరాలు, ఆ రాష్ట్రంలో ఏవైతే ద్వితీయ శ్రేణి నగరాలు ఉంటాయో ఆ నగరాలలో వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఆ ప్రాంతంలో కనుక ఎవరైతే వ్యాపారం చేస్తారో వారికి ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తద్వారా ఆ యొక్క నగరాలలో గనక అంతర్జాతీయ పెట్టుబడులు
ఆకర్షించాలనే లక్ష్యంతోటే ఈ యొక్క పాలసీని తీసుకొచ్చారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 అండి. బిమ్స్టెక్ యొక్క యూత్ సమ్మిట్ 2025ని ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారని ఎగ్జామినర్ డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 2025 సంవత్సరం ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు కూడా బిమ్స్టెక్ యొక్క యూత్ సమ్మిట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఈ యొక్క సమ్మిట్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే 2025 సంవత్సరంలో నిర్వహించిన బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 4వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క బిమ్స్టెక్ యూత్ సమ్మిట్కి ఎవరు ప్రారంభించారు అంటే మాత్రం కేంద్ర మంత్రివర్యులైనటువంటి మన్సుఖ్ మాండవీయ గారు ఈ యొక్క బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క సమ్మిట్ను ఎవరు నిర్వహించారనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి బిమ్స్టెక్ యొక్క యూత్ సమ్మిట్ 2025ని నిర్వహించినది భారత యువజన క్రీడా వ్యవహారాల మంత్రివర్యులు, అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ యొక్క 2 శాఖలతో పాటు భారత పరిశ్రమల శాఖ, ఈ 3 సంయుక్తంగా ఈ యొక్క బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బిమ్స్టెక్కి సంబంధించిన యూత్ సమ్మిట్కి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించిన బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ యొక్క థీమ్ చూడండి, యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ను అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక చివరి అంశం అండి, భారత్లో తొలి ప్రాంతీయ సామాజిక న్యాయ సమావేశాన్ని ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ సామాజిక న్యాయ సమావేశాన్ని 2025 ఫిబ్రవరి 24 నుంచి 25వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినది ఎవరు అంటే మాత్రం భారత కార్మిక ఉపాధి శాఖ, అదేవిధంగా భారత పరిశ్రమల సమైక్య సహకారంతో ఈ యొక్క ప్రాంతీయ సామాజిక న్యాయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకోబోతున్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం ఎంచుకున్నటువంటి థీమ్ చూడండి, రెస్పాన్సిబుల్ బిజినెస్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్స్ని అయితే గుర్తుంచుకోండి. మరొకసారి చూద్దామండి, రెస్పాన్సిబుల్ బిజినెస్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీస్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఉంచుకోవడం జరిగింది. కాబట్టి అడుగుతారండి, భారత్లో తొలి ప్రాంతీయ సామాజిక న్యాయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడగవచ్చు. కాబట్టి న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా బిమ్స్టెక్ యొక్క యూత్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారంటాడు, గాంధీనగర్ గుజరాత్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క థీమ్ కూడా గుర్తుంచుకోండి, యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అండి. ధర్మ గార్డియన్ ఎక్కడ నిర్వహించారంటే మౌంట్ పూజీ అండి. ఈ విన్యాసం భారత్ మరియు జపాన్ దేశాల మధ్య నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 12వ ఎడిషన్ని దుబాయ్లో నిర్వహించారు. దీని యొక్క థీమ్ చూడండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అండి. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా జీసీసీ పాలసీని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ద్వితీయ శ్రేణి నగరాలలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.